మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభాలు. ప్రభునందు ప్రియ సహోదరులారా, ఈరోజు మనము క్రైస్తవ సమాజాన్ని గమనిస్తే చాలామంది సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అపోస్తలులు వేసినటువంటి ఆ బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధని దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు మతబోధకులు తయారయ్యారు. అపోస్తలుల బోధలో నుండి తొలగిపోయి చాలామంది మత బోధకులు తయారయ్యారు. ఆ మత బోధకులు కూడా కొన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మనకి ఆ మత బోధకుల సిద్ధాంతాలతో మనకు అవసరం లేదులే, కానీ తమ్ముళ్ళు మీరు చూసామంటారు, నువ్వు అపోస్తలుల బోధలో ఉన్నావా, మత పెద్దల బోధలో ఉన్నావా పరీక్షించుకొని మీరు చూశారు. ఇప్పుడు అపోస్తలుల బోధ అంటే ఏంటి అసలు? అపోస్తలుల బోధ అంతా కూడా యేసు ప్రభు చుట్టూ తిరిగింది. యేసు ప్రభువుని కేంద్ర బిందువుగా చేసుకొని వాళ్ళు అపోస్తలులు సేవ చేశారు. వాళ్ళు ఒకచాటే లేరు. ఒక చాటు నుంచి మరొక చాటుకి వెళ్ళేటప్పుడు కొంతమంది సేవకుల్ని సిద్ధపరిచి వారిని ప్రభు కొరకు వారిని అప్పచెప్పి వారి మీద చేతులుంచి అభిషేకం పొందుకున్నట్లుగా వారిని సేవకు పురుకొల్పేవాళ్ళు. మరలా మరొక ప్రాంతానికి వీళ్ళు వెళ్ళేవాళ్ళు. పూర్తిగా ఆయన విషయంలో ఉండి పరిచర్య చేసినట్లుగా మనకి అపోస్తలుల కార్యాల గ్రంథం మనకి స్పష్టంగా మనకు అది తెలియజేస్తూ ఉంది. అపోస్తలుల బోధలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు ముంచుడు బాప్తీసం ఇస్తారండి. అపోస్తలుల బోధలో ముంచుడు బాప్తీసం ఇస్తారు. వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసునామం. ఇప్పుడు మనం పలుకుతున్నాములే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని యేసునామం అని. వాళ్ళ అప్పట్లో యేసునామంలో ఇచ్చేది. యేసునామంలో ఇచ్చిన యేసు ప్రభు చెప్పినట్లుగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో వచ్చిన నష్టమేం లేదు. ఆనాడు వాళ్ళు తండ్రి నామము, పరిశుద్ధాత్మ నామము, యేసునామం ఒకటే కాబట్టి యేసునామనే ఇచ్చారు. కాబట్టి ఆ అపోస్తలుల బోధ ఎలా ఉంటుందంటే, ముందు యేసు ప్రభువుని కేంద్రంగా చేసుకుని చేస్తారు. యేసు ప్రభువుకు మాత్రమే వాళ్ళు దేవాలయాల్లో కడతారు. యేసు ప్రభువు ఎలాగైతే నీటిలో మునిగి లేచి బాప్తీసం పొందాడో అలాంటి బాప్తీసమాలే ఇస్తాడు. ఒక వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు మాకు బాప్తీసం కావాలని, నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ గురించి సంఘం మొత్తం సాక్ష్యం ఇవ్వాలి, అప్పుడు నేను నీకు బాప్తీసం ఇస్తాము, మీరు ఉపవాసాలు ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడా చెప్పలా. ఒక వ్యక్తి నేను పాపిని అని గ్రహించి ముందుకు వచ్చిన వెంటనే ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో వాళ్ళు చెప్పి ఇచ్చారు. అపోస్తలుల బోధలు ఎక్కడ కూడా మనుషులకు మూడవది ఇది. అపోస్తలుల బోధల్లో మనుషులకి ఎక్కడ కూడా మహిమ లేదు. ఎక్కడ కూడా మనుషులకి వాళ్ళు పెద్దపీట వేయాల. వీళ్ళ ఆత్మీయతలో మంచి అంతస్తులో ఉండారు, అర్థమవుతుందా? వీళ్ళు ప్రభుత్వం తిరిగిన వాళ్ళు, మేము ప్రభుత్వం ఉన్నవాళ్ళం, మాకు గుడులు కట్టండి, మాకు ఆలయాలు కట్టండి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా బోధించుకోవాలి. ఇది నా మూడవది. నాలుగవది ఏంటంటే, వాళ్ళు ఏం చేశారు తెలుసా? చివరికి యేసుప్రభు వారిని కన్నా తల్లి మరియ తల్లిని కూడా వాళ్ళు ఎక్కడ కూడా హైలైట్ చేసినట్లు మనకు కనబడదు. ఆమెకి గుళ్ళు కట్టి మరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమెను వేడుకోమని ప్రార్థన చేసినట్టుగా ఎక్కడ కూడా మనకు కనబడదు. ఇది నాలుగవదిగా అపోస్తలుల బోధలో మనకు కనబడింది. ముందే చెప్పినట్లుగా కేంద్ర బిందువు యేసు ప్రభువే, మరేమి తల్లి కాదు, లేదంటే అపోస్తలులు అంతకంటే కాదు. వాళ్ళు ఇంకా తగ్గించుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు వారు అనేక కార్యాలు చేసినప్పుడు కొంతమంది వాళ్ళకి కాలు పట్టుకుని మొరకపోతుంటే మేము మీలాంటి మనుషులవే అని యోహాను, పేతురు, పౌలు కూడా మాట అంటారు. అపోస్తలుల కార్యం చదివితే మనకు అర్థమైంది. ఏ కోసైనా కూడా వాళ్ళు దేవుని మహిమను పొందుకోవడానికి కానీ, దేవుని ఘనతను వాళ్ళకు ఆపాదించుకునేదానికి కానీ వాళ్ళు ఏ కోసైనా కూడా ఆరాటపడలేదు, తాపత్రయపడాల. ఘనత, మహిమ అంతా దేవునికి వచ్చినట్లుగా వాళ్ళు ఆనాడు పరిచర్య చేశారు. కానీ ఈరోజు అపోస్తలుల బోధలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బోధలకు చూస్తుంటే చాలా భిన్నంగా ఉంది. అర్థమవుతుందండి? అపోస్తలులు పూర్తిగా స్పష్టంగా చెప్పారు, యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుందో చెప్పారు. ఇప్పుడు చాలామంది దొంగ ప్రవచనాలు, దొంగ
బోధన చేస్తా విశ్వాసుల నుంచి చాలా ఆశిస్తూ ఒక వ్యాపారంగా చేసుకుని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అపోస్తులు ఎక్కడ కూడా డబ్బుకు తావివ్వాల. అపోస్తులు ఎక్కడ డబ్బులు తావకివ్వాల. తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర డబ్బుని పెట్టుకునేలా చేసుకున్నారు వాళ్ళు. నత్తి మీద పెట్టుకోవాలి. ఈనాడు కొంతమందిని చూస్తే మనం డబ్బే కేంద్రంగా చేసుకుంటున్నారు. డబ్బే కేంద్రంగా. స్వస్థత వరాలు ఉన్నా లేకపోయినా మాకు స్వస్థత వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు వాస్తవానికి ఉన్నాయి, ఆగిపోలేదు. కానీ సదరు వ్యక్తులు వాళ్ళకి లేకపోయినా ఆ వరము మాకు ఉందని చెప్పేసి పెద్ద పెద్ద స్టేజీలు కట్టి వాళ్ళు ఎలా పెడితే అలా వాళ్ళు కూడా జనాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది అపోస్తులు ఎక్కడా చెప్పలేదు కదా, అవునా కదా? అపోస్తులు డబ్బుని పాదాల దగ్గర పెట్టుకుంటే కొంతమంది డబ్బుని నత్తి మీద పెట్టుకొని మాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉందని చెప్పేసి వాళ్ళు చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తులు యేసుప్రభుని దేవుడిగా ప్రకటించారు, తండ్రితో సమానుడని వాళ్ళు చెప్పారు. ఈనాడు బోధలు చూస్తుంటే యేసుప్రభు నిత్యుడు కాదని, తండ్రితో సమానుడు కాదని, కొంతమంది అసలు దేవుడే కాదని, అలాగే సంపూర్ణ మానవుడు, ప్రవక్త, బోధకుడని కొంతమంది. ఇట్లా మనం చూసుకుంటే ఇలాంటి బోధలు అపోస్తులు చేశారు. కానీ పూర్తిగా ఆపోజిట్గా మత బోధకులు కొంతమంది క్రైస్తవ్యాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత బోధలు, సొంత సిద్ధాంతాలు తీసుకొచ్చి పైకేమో చర్మము, గొర్రె చర్మం, మనసంతా తోడేలు మనసు, క్రూరత్వం అన్నమాట. గుర్తుపట్టండి. ఎక్కడైనా నువ్వు ఆలోచించి నువ్వు అపోస్తుల బోధలో ఉన్నావా, మత పెద్దలు వేసినటువంటి సిద్ధాంతాలు, ఆచారాల బోధలో ఉన్నావా ఆలోచించేసి నువ్వు మరలా తిరిగి అపోస్తుల బోధలోకి రావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నా.